Chennai to London, London to Cincinnati. But still, Marku, this is a blessing. Window, gold అనుకుంటారు. పెన్ డ్రైవ్ ఎక్కించుకొని వచ్చాను. గుడ్ జాబ్. మా ఆయన ప్రతిసారి ఏదో అక్కడో మర్చిపోతాడు, పోతుంది. నాకు దీనివల్ల నా లగేజ్ ఎక్కువ అవుతుంది. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఫస్ట్ టైం నా లైఫ్ లో ఐ చెకప్కి వెళ్తే ఇస్తారు. ఒంటి చెకప్ కూడా వెళ్ళాలి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ అమ్మడు బ్లాగ్స్. ఫేస్ డల్ ఉంది కదా. ఎస్, ఇది నేను ఇండియా నుంచి తిరిగి యూఎస్ వెళ్తున్న వ్లాగ్. సో దిస్ నథింగ్ మచ్ టు సే, లెట్స్ గో వాచ్ ద వ్లాగ్. అంతా ప్యాక్ అయిపోయింది. సో నాకు 2 bags అలౌడ్, కాకపోతే నాకు వెయిట్ చాలా ఉన్నింది, లగేజెస్ చాలా ఉన్నింది, అందుకని 3 bags అయింది. సో ఐమ్ గోయింగ్ టు పే 1 extra baggage. సో బ్రిటిష్ ఎయిర్వేస్ కాబట్టి డైరెక్ట్ టు సిన్సినాటి కాబట్టి ఐ థాట్ పేయింగ్ వర్క్డ్ అవుట్ బెటర్ దాన్ కొరియర్. లగేజ్ అంతా ఒక కార్లో లోడ్ అయిపోయింది. నేను మా అక్క కొడుకు యశ్వన్ నన్ను పిక్ చేసుకున్నాడు. సో మా ఇంటి దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఇట్ విల్ టేక్ ఒక 45 minutes. సో యాక్చువల్లీ ఇది midnight, కాకపోతే ఎంత ఫుల్ చెన్నై ఈజ్ ఆల్వేస్ బిజీ. సో ఎస్, హియర్ ఇస్ ద చెన్నై ఎయిర్పోర్ట్. వెళ్ళేటప్పుడు ఆఫ్ కోర్స్ ఎవరికైనా డల్గానే ఉంటాము. సో లాంచ్కి వచ్చేసాను విత్ మై ఆఫ్ కోర్స్ బిజినెస్ క్లాస్ కాదు, బట్ విత్ మై అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డ్ ఐ కెన్ యాక్సెస్ దిస్. సో ఫుడ్ మాత్రం ఓ మై గాడ్, చెన్నై లాంచ్లో చాలా చాలా బాగుంది. సో బ్రేక్ఫాస్ట్ టైం కాబట్టి అసలు ఓ మై గుడ్నెస్, అండ్ నాకు ఎన్ని బ్రేక్ఫాస్ట్ వెరైటీస్ ఉన్నాయంటే చాలా చాలా ఉన్నాయి. సో నాకు యూఎస్ లాంచ్ కన్నా అసలు ఇండియాలో ఛాన్స్ లేదు. ఐ ఎంజాయ్ ఇట్. రాగితో చేసిన కూడు అండ్ దేర్ వాజ్ ఆల్సో దిస్ సద్దన్నం, పారేజ్ ఉన్నింది, సద్దన్నం ఉన్నింది, బట్ అన్నీ ట్రై చేశాను. అఫ్ కోర్స్ అక్కడి నుంచి దోశ కాడి నుంచి ఇడ్లీ కాడి నుంచి ఐ ట్రైడ్ ఎవ్రీథింగ్. అండ్ అనదర్ వన్ ఇస్ ఫిల్టర్ కాఫీ, హాట్ ఫిల్టర్ కాఫీ కూడా ఉన్నింది, అది కూడా ట్రై చేసేసాను. సో ఫ్లైట్ ఎక్కేసాను. యాక్చువల్లీ నేను ప్రీమియం ఎకానమీ తీసుకున్నాను. సో లెగ్ స్పేస్ బాగుంది, అది నాకు మంచి సీటింగే వచ్చింది. అండ్ ఫుడ్ వచ్చి బ్రిటిష్ ఎయిర్వేస్లో నేను వెజ్ హిందూ మీల్ తీసుకున్నాను. అండ్ నాట్ బ్యాడ్ అట్ ఆల్ యాక్చువల్లీ. ఇడ్లీ అని, రైస్ అని, బీన్స్ అని బాగానే ఇచ్చారు. చెన్నై టు లండన్, లండన్ టు సిన్సినాటి. సో కొంచెం ప్రైస్ ఎక్కువే ఉంది బ్రిటిష్లో, బట్ స్టిల్ మాకు దిస్ ఇస్ అ బ్లెస్సింగ్. బికాజ్ ఎప్పుడు మేము షికాగో వెళ్ళి లేదంటే న్యూయార్క్ వెళ్ళి అలా వెళ్తాము సిన్సినాటి వాళ్ళు, బట్ బ్రిటిష్ ఎయిర్వేస్ ఇస్ లైక్ అ బ్లెస్సింగ్. సో ఎస్, ఫైనలీ నా గూటికి నేను చేరుకున్నాను. సో నా జర్నీ చూశారు కదా. సో లగేజ్, ఎన్ని లగేజ్ ఉన్నా సరిపోదు. ఎప్పుడు మేము యాక్చువల్లీ 3-4 వెళ్తాం కాబట్టి నాకు ఎక్స్ట్రా లగేజ్ ఎప్పుడు అవసరం లేదు. కానీ ఈసారి 22 kgs కాకుండా ఎక్స్ట్రా లగేజ్ 32 kgs తీసుకొని కూడా ఇంకా కొరియర్కి అక్కడ వదిలేసి వచ్చాను. హ్యాండ్ లగేజ్ అన్నీ కూడా మళ్ళీ ఇన్ని ఏం కొన్నామంటే నిజంగా నేనైతే పెద్ద షాపింగ్ కూడా చేయలేదు. ఏంటి బాబన్నా ఇంకోసారి నిజంగా నేనైతే పెద్ద షాపింగ్ కూడా చేయలేదు. కానీ ఏమున్నాయో నాకు తెలీదు, మీరు నా మాట నమ్మరని నాకు తెలుసు. అందుకే మీకు నేను ఏమేమి తెచ్చానో చూపిస్తాను రండి. సో ఫస్ట్ ఈ బ్యాగ్ ఓపెన్ చేద్దాం. యాజ్ ఐ ఆల్వేస్ సే, బ్యాగ్ వచ్చి నా ఫేవరెట్. ఫస్ట్ వన్ ఫ్లాస్క్, మా ఆయన కోసం తెచ్చారు, టీ తీసుకెళ్తాడు. సో హాట్ ఆర్ కోల్డ్, నాకు స్టెయిన్లెస్ స్టీల్ ఫ్లాస్క్ తీసుకున్నా. అండ్ ఇది నీ డ్రెస్సెస్ అనుకుంటాను, మా ఆయనకి లినెన్ డ్రెస్సెస్, లినెన్ క్వాడ్స్. నేను కొనలేదు, మా కోడలతో కొనిచ్చుకున్నాడు. ఆయనే వీడియో కాల్ చేసుకుని, ఎందుకంటే మామూలు వాళ్ళు కూడా మా ఆయనకి ఎవరు కొనలేరు, ఆయనకి ఆయనే. బాగున్నాయి కదా, ఆయన వేసుకొని చూసుకుంటాడు. సో వెరీ ఎక్స్పెన్సివ్ యాక్చువల్లీ. నా మొత్తం షాపింగ్ నీ డ్రెస్ వదిలే. తర్వాత ఇక్కడ చూడండి, ఏంటక్క ఈ బాక్స్లో, ఇక్కడ రండి, రతన్ జ్యువెల్ ప్యాలెస్ ఇవి ఉన్నాయి. వెండో గోల్డ్ అనుకుంటారు, కాదు. ఇక్కడ చూడండి, వడియాలు పగిలిపోకూడదని డబ్బాలో వేసుకున్నాను. ఇంటెలిజెంట్ ఫెలో. ఎగ్జిబిషన్లో కొన్నాను డిఫరెంట్ వడియాలు, టమాటా వడియాలు, పాలక్ వడియాలు. ఎవడేం చూస్తే నవ్వుతాడు. వడియాలు ఇంత జాగ్రత్తగా తెచ్చుకున్నాను. వాట్ టు డు. ఐలైనర్, వింగ్స్ కరెక్ట్గా ఉండటానికి టూల్ కొనుక్కున్నాను. తర్వాత 2 క్లిప్పులు కొనుక్కున్నాను.
ఇదేంటంటే ఇది కబాలీశ్వర్ టెంపుల్కి వెళ్ళాను కదా, టెంపుల్కి వెళ్ళినప్పుడు కుంకుమ ఉండేది, అమ్మవారి కుంకుమ. సో ఆ కుంకుమని ఈ డబ్బాలో ఇట్లా పెట్టి సేఫ్గా తీసుకొచ్చాను. యాక్చువల్లీ ఈ డబ్బా వచ్చి నేను ఒక సీమంతానికి వెళ్ళాను ఈ విజిట్లో. ఆ సీమంతంలో రిటర్న్ గిఫ్ట్కి ఇచ్చారు. సో నేను ఆ గుర్తుగా కూడా ఈ డబ్బా తెచ్చుకోవాలని ఈ డబ్బాలో కుంకుమ పెట్టుకొని, కుంకుమ పడిపోకూడదని ఇంత జాగ్రత్తగా ప్యాక్ చేసాం. క్యూట్ బాక్స్, రైట్? బాక్స్ బాగుంది కదా. సో దిస్ వాజ్ ది రిటర్న్ గిఫ్ట్ విత్ లాట్ ఆఫ్ స్వీట్స్ అండ్ స్నాక్స్. సో అవి ఇండియాలోనే వదిలేసి వాళ్ళు గాజులో ఇది ఇచ్చారు, లోపల కుంకుమ ఉంది, దేవుడు కుంకుమ. సో దట్ ఈస్ దిస్ బాక్స్. యాక్చువల్లీ ఈ బాక్స్ నాది కాదు, వేరే వాళ్ళది ఇచ్చేయాలి. అండ్ నౌ అగైన్ ఇది కూడా ఇంకో ఫ్లాస్క్, క్యూట్గా ఉంది కదా సామ్, బాగుందా నీకు? నీకు మాట్లాడవచ్చు. పర్లేదు. సో ఈ రెండు మా ఆయన కోసం ఏది ఇది 32 లగేజీల్లో ఒక లగేజ్ అయితే నా ముఖాన్ని వేసి చిన్నది. నీయే అన్ని వస్తున్నాయి. ఇవి కూడా నీ బట్టలే చూడు. యాక్చువల్ నాకు తెలిసి మా ఆయనకి వచ్చి ఇవి నలిగిపోయినాయి, కోపం కదా, అర్థమైంది నాకు. అయ్యని చేసేస్తానులే. ఇది కూడా తనకి లెనన్ షర్ట్స్, యాక్చువల్లీ లెనన్ ధోతి అడిగాడు, అది టైం లేదు, కొరియర్లో వస్తుంది. మా వాళ్ళ డ్రెస్సులు ఏం చూస్తాను, లైక్ తీసుకో. ఓ అంకమ్మా. క్లిప్స్ ఎన్నిసార్లు ఎన్ని కొన్నా నాకు ఈ క్లిప్స్ సరిపోవు. తర్వాత బొట్టు బిళ్ళలు, బుక్స్ ఒక్కొక్క సైజులో ఒక్కొక్కటి తెచ్చుకుంటాను. మెంటల్ దాన్ని కాకపోతే ఇవేంటివి, ఓకే ఇవి వచ్చి యాక్చువల్లీ బ్రాస్ చైన్స్. నా రూమ్లో బెల్స్ అవి హ్యాంగ్ చేయడానికి కొన్ని చైన్స్ కావాల్సి వచ్చింది. ఐ గాట్ సమ్ డ్రై డేట్స్, నాకు అయ్యన్ తక్కువ ఉంది. ఎండి మిరపకాయలు. అండ్ దిస్ ఇస్ జస్ట్ ఇంతే గ్రాసరీస్, ఈసారి ఎక్కువ తేలేదు. జస్ట్ సమ్ ఎలాచీ, క్లోవ్స్ అండ్ సెసమీ సీడ్స్. ఇండియాలో బాగుంటుంది, అక్కడి నుంచి తెచ్చుకుంటాను. అండ్ దెన్ మై కాఫీ పౌడర్, 2 తెచ్చుకున్న, స్పేస్ లేదని ఈసారి. ఇన్ని బ్యాగులు ఉన్న స్పేస్ లేదు. అవును, ఇంకో బొట్టు బిళ్ళ ప్యాకెట్. అండ్ దిస్ ఇస్ కాజల్. మా చిన్న కూతురు అడిగి మరి కాజల్ అని, తనకి ఇండియా కాజలే ఇష్టము. దాంతోపాటు నేను కూడా ఒకటి తెచ్చుకున్నాను. ఎందుకు దాని దొబ్బేద్దానా? అది నాది దొబ్బేస్తుంది, అందుకని దానికి ఒకటి నాకు ఒకటి. ఇది నా స్లామ్ బుక్, మా రీయూనియన్ కోసం వెళ్ళానని నా స్లామ్ బుక్ తీసుకెళ్ళాను. కాకపోతే అసలు ఇది ఓపెన్ చేసి చదివే టైం ఏం మాకు దొరకలేదు. దీంట్లో ఇదిగోండి మా రీయూనియన్ గ్రూప్ పిక్చర్ ఎలా ఉంది సార్, చూడు. మా కాలేజ్లో తీసుకున్నాం. ఇప్పుడు ఇది యాక్చువల్లీ అందరికి ఇచ్చాం, ఫ్రెండ్స్కి. సో ఇది జాగ్రత్తగా ఈ బుక్లో పెట్టి తెచ్చేసుకున్నాం వెనక్కి. అండ్ క్లాత్ స్టిక్ కొన్నాను, బట్ ఐ డోంట్ నో హౌ దిస్ విల్ వర్క్. సో దిస్ ఇస్ అగైన్ అ కాస్మెటిక్స్. అండ్ దాని డబ్బా. వాట్ ఈస్ దిస్? లిప్స్టిక్. నేను అనుకోవచ్చు ఇండియాకి వెళ్ళి లిప్స్టిక్, నాకు లిప్స్టిక్ ఎక్కడ కనిపించినా కొంటాను. అది నా బలహీనత. సో ఈ కలర్ బాగుంది కదా, లుక్ దిస్ నైస్ కలర్. సో లిప్స్టిక్ కొనుక్కున్నాము. ఎన్ని ఉన్నాయి నీ దగ్గర? ఎన్నో, నాకు లిప్స్టిక్ సరిపోదు సార్. దిస్ ఇస్ అ సారీ. ఇది యాక్చువల్లీ నాకు రూపికా బొటిక్ ఫ్రమ్ చెన్నై గేవ్ ఫర్ కొలాబరేషన్. వెరీ వెరీ బ్యూటిఫుల్ సారీ. సో అందుకని నాతో పాటు ఈ సారీ తెచ్చేసుకున్నాను. చాలా బాగుంది ఈ సారీ. ఇది వచ్చి నాకు కాలేజ్ రీయూనియన్కి మా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఆర్గనైజింగ్ టీమ్కి వేశారు. కాకపోతే నేను వాళ్ళ దగ్గర నుంచి దొబ్బేసి 5 దగ్గర నుంచి నేను తెచ్చేసుకున్నాను గుర్తుగా. సో ఈ షాల్ మా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అశ్విన్ అండ్ విజయ్ సుందరం, వీళ్ళు వేసారు వచ్చి షాల్ అందరి తరపున. సో ఇది కూడా నా రీయూనియన్ తరపున గుర్తుగా పెట్టుకుంటాను. వాళ్ళు వేసారా, నువ్వు అడిగి వేయించుకున్నావా? నీరగా తీస్తా. ఏమిటండి మీరు మాట్లాడేది? అంతగా అడిగి చూడు. అండ్ ఇది నా వైట్ కుర్తీ. ఇవన్నీ నా బట్టలు. పెద్దగా ఏం కొనలేదని చెప్పడానికి నోరు కూడా రావట్లేదు. సో ఇవన్నీ బట్టలు. ఈసారి నేను ఏం చేశానంటే ఒక గుడ్ పనికొచ్చే పని. ఇవి చూసారంటే ఇవన్నీ CDs తీసుకెళ్ళా. మా పెళ్ళివి, మా పిల్లలు చిన్నప్పుడు, ఇవన్నీ చాలా ఉన్నాయి. చాలా పని ఉన్నాయి. ఇవి చూసి ఇది మొత్తం నేను వచ్చి ఒక పెన్ డ్రైవ్కి ఎక్కించుకొని వచ్చాను. గుడ్ జాబ్. వెరీ గుడ్ జాబ్. ప్రౌడ్ ఆఫ్ యూ. దిస్ వాజ్ అ వెరీ బిగ్ ప్రాజెక్ట్, ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నది. ఈసారి సక్సెస్ఫుల్గా ఆ సీరియల్ మళ్ళీ వెనక్కి తెచ్చుకున్నాను. ట్రిప్లో మంచి పని చేసావు. ఇది వెళ్ళేటప్పుడు ఫ్లైట్లో ఇచ్చారు పౌచ్, వదలం కదా అవన్నీ. ఇది ఏంటిది? కుర్తీయా? కొన్న బట్టలు కూడా నీకే తెలియలేదు. ఇవన్నీ ఇట్లా కుక్కేసి తెచ్చేసాను. అండ్ లాడ్ ఆఫ్ కుర్తీస్, డ్రెస్సెస్ ఐ గాట్. ఇంకా సాగులో డిస్ట్రిక్ట్ వేసినట్టే అతను మోసం. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. look at this. ఇది మా కాలేజ్ మా అందరికీ గిఫ్ట్ ఇచ్చింది. మా కాలేజ్ మా అందరు ఫొటోస్ వేసిన మ్యాగజైన్. ప్లస్ లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ మగ్.
సెయింట్ జోసెఫ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సిల్వర్ జూబ్లీ అలుమ్ని. వెరీ నైస్ ఆఫ్ అవర్ కాలేజ్ కదా. సో ఈ మగ్గు కూడా రీయూనియన్ గుర్తుగా తెచ్చుకున్నాను. అండ్ ఇదిగోండి ఇది వచ్చి మా కాలేజ్ రీయూనియన్ అప్పుడు బ్లింక్ థీమ్ పార్టీకి అందరికి ఇట్లా ఎంట్రీలో వేసాము. సో ఇది కూడా రీయూనియన్ గుర్తుగా తెచ్చుకున్నాను. అండ్ దిస్ ఇస్ ద మ్యాగజైన్ ఐ వాస్ టాకింగ్ అబౌట్. మా కాలేజ్లో ఇది ఇచ్చారు అందరికీ. సో వచ్చిన వాళ్ళందరూ ఇట్లా ఫోటో వేసి నాది వరకు నేను చూపిస్తాను. నాది ఫోకస్ చేయి. ఎక్కడుంది? ఎందుకు? సో నాది ఇది. ఓకే. సో వెరీ నైస్ థాట్. ఇవన్నీ కాలేజ్ మొత్తం వాళ్ళే ఇచ్చారు. అండ్ లుక్ ఎట్ దిస్ తేన్ మిఠాయి. ఐ డోంట్ నో, మీకు తెలియదు కదా సార్ ఆంధ్రాలో తేన్ మిఠాయి, ఇది తెలుసా? తెలియదు. తమిళనాడులో ఇది బాగా ఫేమస్. ఇది పాతకాలపు మిఠాయి. సో ఇది యాక్చువల్లీ మా కాలేజ్లో విజయ్ సుందరం తీసుకొచ్చి ఇచ్చాడు అందరికీ. నేను ఒకటి ఎక్స్ట్రా యాజ్ యూజువల్ ఎక్స్ట్రా తీసుకొని వచ్చేసాను. సో థ్యాంక్ యూ విజయ్ ఫర్ దిస్. అండ్ దిస్ ఇస్ దట్, ఇది కూడా వాళ్ళే ఇచ్చారు. ఇక్కడ చూడ జెల్లీ మిఠాయి, ఇది తెలుసు కదా. ఇది కూడా ఇవన్నీ ఆ 90 కిడ్స్ చూడు, ఏమీ లేదు, 1 బ్యాగ్ అయిపోయింది. ఇన్ని తెచ్చి ఏం లేదు అంటున్నా. వేసేసాడు, బాగా వేసేసాడు. స్వీట్స్ అండ్ స్నాక్స్ ఎక్కువ తీసుకురాలేదు ఈసారి. ఐ జస్ట్ గాట్ తిరుగుతుంటా 2 డ్రై ఫ్రూట్ లడ్డు ఫ్రమ్ శ్రీమితాయ్, చాలా బాగుంటుంది. అండ్ ఏంటో ఇది, ఓ నా కూతురు వికాస్ని వచ్చి క్లిప్స్ అడిగింది. ఆమె కోసం లాస్ట్ మినిట్ బ్లింకిట్లో ఆర్డర్ చేశాను. బ్లింకిట్ అంటే తెలుసా ఏంటి? ఫాస్ట్ డెలివరీ తెచ్చి ఇచ్చిపోతారు. నాకు ఇంత లగేజ్ ఎందుకు వచ్చిందంటే మా ఆయన మైసూర్ శాండిల్స్ ఒక 6 తెమ్మన్నాడు. దీనికోసం నాకు సగం లగేజ్ అయిపోయింది. ఏం శామ్ మొగుడు ఒకటి తెమ్మన్నాడు అని చెప్పి ఇంత లగేజ్లో ఒకటి ఎక్కువైంది నీకు. సోపులు ఇక్కడ నేను అడిగినా, ఇక్కడ కూడా దొరుకుతాయి. అండ్ ఇది వచ్చి నేను ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళాను. ఈ వడియాలతో పాటు రోస్టెడ్ సోయ్ స్టిక్స్ ఇది కొన్నాను. నెల్లూరు నుంచి కోమల విలాస్ స్పెషల్ పొడి. కోమల విలాస్లోనే మేము చాలా వరకు పొడి కొంటాం నెల్లూరులో, బాగుంటుంది ఇది. సో ఐ గాట్ దిస్ సాయి పొడి ఫర్ దేవుకి చాలా ఇష్టం, రైస్లో ఇడ్లీలో. అండ్ దిస్ నల్ల కారం. సో ఈ పొడి కొన్నాను. ఎగ్జిబిషన్లో నార్త్ ఇండియన్ స్టాల్లో పికిల్స్ కొన్నాను. ఐ లవ్ ద నార్త్ ఇండియన్ పికిల్స్. ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో మా అమ్మ వాడుతున్న రేడియో. సో యాక్చువల్లీ తను గుర్తుగా అన్నట్టు కాదు, ప్రతిసారి ఏదో ఒకటి దొబ్బుకోవడం అలవాటు అయిపోయింది. యాక్చువల్లీ ఇది నేను ఒక షో పీస్గా వాడదాం అనుకుంటున్నాను. సో ఇట్ సారీగమా కార్వాన్ వాళ్ళ మ్యూజిక్ యాక్చువల్లీ పనిచేస్తుంది బాగా. మీ యాక్చువల్లీ ఇండియాలో ఎవరైనా పెద్దవాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ గిఫ్ట్. సో నేను అలా మా అమ్మకి గిఫ్ట్ ఇచ్చాను. సో గిఫ్ట్ ఇచ్చి దొబ్బుకొచ్చుకోకూడదు, మళ్ళీ వేరే దొబ్బుకొని వచ్చేసాను. సో దట్స్ ఇట్. సో ఇది యాక్చువల్లీ జ్యువెలరీ ఆర్గనైజర్. లాకర్లో నగలు పెట్టుకోవటానికి ఇది బాగుంటుంది. ఐ గాట్ దిస్ ఫ్రమ్ అమెజాన్ ఇండియా. సో ఇట్లా చూసారంటే ఇలా ఒక్కొక్క నగ ఇట్లా ఆల్రెడీ నా దగ్గర ఉంది, బట్ ఇంకోటి కూడా కావాలని, బికాస్ ఇట్ వాస్ వెరీ యూస్ఫుల్. ఇది ఒకటి. ఇవి మా పిల్లలవి. మా సిస్టర్ నాగలక్ష్మి వద్దు అని చెప్పి నేను మళ్ళీ తిడతానని చెప్పి నాకు తిడతానని మా పిల్లలకి తీసుకొచ్చింది. ఇంకుదేవు విల్ బీ హ్యాపీ టు సీ దిస్. ఎవ్రీ టైం ఎవరు వచ్చినా ఇది మా పిల్లలకి తేవాల్సిందే. 5 స్టార్ డైరీ మిల్క్ కిండర్ జాయ్ యూనో, ఇది వాళ్ళు చూస్తే దే బీ వెరీ ఎక్సైటెడ్. సో నాకు తీసుకొచ్చి ఇచ్చింది అవి. అండ్ యా, ఇవి వైటమిన్ డి అవన్నీ టాబ్లెట్స్ ఫ్రమ్ ఇండియా. ఐ థింక్ ఇట్స్ లైక్ 750, 500, 250. అదిగో 3 సైజుల్లో తెచ్చారు. ఎందుకంటే మా ఆయన చిన్నపిల్లలు కూడా యాక్చువల్లీ తీసుకెళ్ళి ఇంటికి జాగ్రత్తగా తీసుకెళ్ళి వస్తాడు. మా ఆయన ప్రతిసారి ఏదో ఎక్కడో మర్చిపోతాడు, పోతుంది. ఇట్లాంటి ఎన్ని ఫ్లాస్కులు తెచ్చానో ఇప్పటికీ ఒక 2 ఉన్నాయి, కనీసం 10 తెచ్చి ఉంటాను నీకు. నాకు దీనివల్ల నా లగేజ్ ఎక్కువ అవుతుంది. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఇవే నేను తీసుకెళ్ళిన కమ్మలు. సో ఇది కూడా అగైన్ క్లోత్స్. ఇది వచ్చి ఐ గాట్ దిస్ విளக்கு కడయని కంచీపురంకి వెళ్ళి ఐ గాట్ దిస్ రాగి ప్లేట్. ఇది యాక్చువల్లీ షో పీస్ లాగా. అండ్ దెన్ ఇది వేరే ఒకరికి కొరియర్ వచ్చింది. ఇవి ఐ డ్రాప్స్. ఫస్ట్ టైం నా లైఫ్లో ఐ చెకప్కి వెళ్ళాయి ఈసారి. సో కొత్త గ్లాసెస్ ఇచ్చారు. ఒంటి చెకప్ కూడా వెళ్ళాల్సి. వెళ్ళలే. పళ్ళు కళ్ళు 2 వెళ్ళాను. ఐ కమ్ హియర్, ఐ షో దిస్. ఐ గాట్ దిస్ వన్ హియర్. ఇది బ్యూటిఫుల్. ఇది యాక్చువల్లీ ఒక సిల్వర్ బ్రేస్లెట్ కొనుక్కున్నాను. సో బాగుందా సార్?
నీకే తెలవాలి ఏదంతకన్నా. దెన్ ఇది యాక్చువల్లీ నా స్ట్రైట్నర్ పౌచ్ బాగుంది కదా. ఈ పౌచ్ ఇట్లా స్ట్రైట్నర్ కోసం కొన్నాను. అన్నీ బాగానే ఉంటాయి నీకు. అని నీకు బాగుంది యాక్చువల్లీ కరెక్ట్. శ్రీమితాయితో పాటు ఇంకొక ఇంట్రెస్టింగ్ స్వీట్ మైసూర్ పాక్, కృష్ణ స్వీట్స్ మైసూర్ పాక్ వెరీ ఫేమస్ ఇవి. సో ద థర్డ్ లగేజ్, ద 32 kgs ఇదే. ఇది విక్కుదేవు వాళ్ళ లెహెంగాస్. అండ్ ఈసారి మా చిన్నమ్మాయి నా దగ్గర కొత్తగా ఏందో కుర్కురే పఫ్ కార్న్స్ అట ఇది, అండ్ బ్లూ లేస్ చిప్స్ అడిగింది. ఇది చూడంగానే యాక్చువల్లీ 2 హ్యాండ్ లగేజ్లో కూడా ఇరిగిపోద్దేమని భయపడి దీంట్లో 2 వేసి హ్యాండ్ లగేజ్ నా బ్యాక్ ప్యాక్లో మోసుకొని వచ్చాను. షీ వాజ్ సో హ్యాపీ టు సీ దిస్ వన్. సో ఇవన్నీ దేవు కోసం తెచ్చింది. అండ్ ఇవన్నీ వాళ్ళ పిల్లల షరారా లెహెంగా. అండ్ అది ఒకటి, ఈ ఒక డ్రెస్ నేను ఆ రీయూనియన్ బ్లింగ్ పార్టీ ఉన్నది కదా దానికి తెచ్చుకున్నాను. ఇదే 3 కిలోలు ఉంది ఈ డ్రెస్. ఇవన్నీ నా చెప్పులు. యాక్చువల్లీ ఈసారి 2 చెప్పులు కొన్నాను నా మనసు ఒప్పి. సీరియస్లీ ఇది ఎంతో చెప్పు సార్ చూద్దాం. ఈ చెప్పులు ఎంత ఉంటుంది? నాకేం ఈ తెలుసు. చెప్పులు ఎంత? ఈ 2 కొన్నాను ఒక ఎగ్జిబిషన్ లో. ఈ చెప్పులు ఎంత? ఈ చెప్పులు ఎంత? ఈ చెప్పు 3000 రూపీస్, ఈ చెప్పు 5500. ఏం స్పెషల్? హైట్ పెంచుతుందా మనిషిని? హైట్ కదా. యాక్చువల్లీ నాకు కాళ్ళు నొప్పులని అసలు హీల్స్ వేయట్లేదు కదా, బట్ ఇది చాలా చాలా కంఫర్ట్ ఉంది. ఇది కానీ ఇది కానీ 15 hours వేసుకొని కూడా మనకి కాళ్ళు నొప్పి రాదు. సీరియస్లీ అండ్ ఇట్ రియల్లీ వర్క్స్. నేను ఆ రీయూనియన్కి వేసాను. ఎంత చేపి వేసినా మామూలుగా కొంచెం హీల్స్ వేసినా నాకు నొప్పి పడుతుంది. బట్ దిస్ వన్ ఈ 2 కూడా చాలా చాలా కంఫర్ట్ ఉంది కాళ్ళకి. లేదంటే నేను మామూలుగా అంత డబ్బులు ఇచ్చి అస్సలు కొనను. బట్ నేనే మనసొప్పి కొన్నానంటే ఇట్ రియల్లీ వర్క్డ్. అండ్ ఇది కూడా ఒక చెప్పులు కొత్తది కొన్నా. ఇది 250 రూపీస్. ఇదే నా రేంజ్. ఎప్పుడైనా 5000 చెప్పులు ఓవరే. మా ఆయన ఊరుతున్నాడు పాపం, ఇంత పెట్టాను. ఊరు వచ్చి మంగళవారం మీద పడ్డట్టు నువ్వు కొనుక్కున్నా అన్నట్టు. అది కూడా కరెక్ట్ కదా సార్, ఏమనట్లే పాపం. అండ్ ఇది బాను ఫ్రెండ్ మా రీయూనియన్లో మాకు ఇచ్చిన గిఫ్ట్. ఇది ట్రూలీ అమేజింగ్ టీమ్ ఇస్ హార్డ్ టు ఫైండ్. సో బాను ఇస్ అన్ ఆర్గనైజింగ్ టీమ్. సో థ్యాంక్ యూ బాను ఫర్ దిస్. మా ఇంట్లో ప్రీతి మిక్సీ జార్, చిన్న మిక్సీ జార్ పోయింది హ్యాండిల్, అందుకని ఇది కొన్నా. ఇంటికి కొన్న ఒకే ఒక వస్తువు ఇదే. ఇదే యాక్చువల్లీ బరువు ఎక్కువ ఉంది. ఇవన్నీ ఆ వెళకు కடைలో కొన్నాను. సో ఇవన్నీ డెకార్ ఐటమ్స్ అన్నమాట. సో ఇదేంటంటే ఇట్లా సాంబ్రాణి ఏసీ టేబుల్ మీద పెట్టే షో పీస్. ఎవ్రీథింగ్ ఇస్ లైక్ షో పీస్. సో ఐ గాట్ ఆల్ దిస్ ఫ్రమ్ ఇదిగోండి ఇవన్నీ ఐ గాట్ ఇట్ ఫ్రమ్ వెళకు కడే కాంచీపురంలో కొన్నాను. ఇవన్నీ డ్రెస్సులు ఇట్లా ఇసిరేస్తున్నాను అనుకోద్దు, తర్వాత నేనే సర్దుకుంటానులే. దెన్ దిస్ వన్ ఐ గాట్ నైస్ ఇయర్ రింగ్. యాక్చువల్లీ ఇయర్ రింగ్ బాగుంది కదా, హయాత్ ఎగ్జిబిషన్ లో కొన్నాను. బాగుందా? ఎందుకంటే చూస్తున్నాం. ఇది మా ఇంటి పక్కన లోకల్ షాప్ ఉంటుంది. నేను ఎప్పుడు వెళ్ళినా ఇట్లా లోకల్ స్టోర్స్ లో కంపల్సరీ ఫ్యాన్సీ స్టోర్స్ లో కొంటాను. సో అక్కడ కొన్న ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, బొట్టు, తిలకం, ఇదిగోండి తిలకం. అని ఇంకోటి ఇక్కడ చూడండి, ఇది కొన్నాను. ఇది ఏంటంటే కుంకుమ పేస్ట్. ఇక్కడ కుంకుమ పెట్టుకుంటాం కదా, సో అలర్జీ రాకుండా ఉంటాయి. నాకు ఈ మధ్య యాక్చువల్లీ అలర్జీ వచ్చింది, అందుకనే ఇది కొన్నా. ఇది పేస్ట్ లాగా ఉంటుంది. ఇది మనం ఇక్కడ పెట్టేసుకొని మన దాని మీద కుంకుమ పెడితే, బికాజ్ ఈ కాలంలో కుంకుమ అన్నీ అసలు మంచిగా రావట్లేదు, సో యూ డోంట్ నో. సో అలా అలర్జీ రాకుండా ఈ పేస్ట్ పెట్టుకుంటే బాగుంటుందని అంగటోడు చెప్పాడు. అది మాత్రం మళ్ళీ అలర్జీ రావాలా అయిపోతాడు. మా ఇంటి పక్కనే ఉంటాడు అంగటతను. సో ఇవన్నీ నా బట్టలు. ఇలా ఇసిరేస్తున్నందుకు ఎంతమంది తిట్టుకుంటారు. మా ఇంట్లో మా అక్కలే తిట్టుకుంటారు. అండ్ ఇది నా కాలేజ్ ఆల్బమ్. యాక్చువల్లీ ఇది మా రీయూనియన్ కోసం తీసుకెళ్ళాను, స్కాన్ చేయించాలని చేయించాను. ఇక్కడ చూడు నా గ్రాడ్యుయేషన్ ఫోటో. దిస్ ఇస్ వన్ నైస్ సారీ ఐ గాట్ ఇన్ అన్ ఎగ్జిబిషన్. కలర్ నచ్చింది నాకు. బాగుందా సార్? బాగుంది. అండ్ ఇది మా ఇంటికి కర్టన్స్ కొన్నాను, ఆ రూమ్ ఫ్రంట్ రూమ్ కి కదా. బాగుందా? ఇది కూడా ఎగ్జిబిషన్. యాక్చువల్లీ పెద్ద షాపింగ్ వెళ్ళలేదు. ఇది కూడా మనిషివే. ఇంకేమన్నా 3 బ్యాగులు వేసుకొని వచ్చి ఇంకా షాపింగ్ వెళ్ళలేదు. నేను ఎక్కడికి 4 బ్యాగులకి 5 బ్యాగులకి వేసుకొని వచ్చి ఇంకా షాపింగ్ చేయలేదు. ఇదిగోండి ఇది బాగున్నా చెప్పులు. ఇది చెప్పులు ఏం కొనలేదంటండి. సీరియస్లీ రెడీమేడ్ బ్లౌజెస్. ఇది యాక్చువల్లీ మా కజిన్ ఒక అమ్మాయి కుట్టింది. ఆ అమ్మాయి పాపం నిజంగా అమ్మాయి బాగుందా? ఈ తనే చేత్తో కుట్టడం, చేత్తోనే పెద్ద తనకి ఎక్కడ బొట్టి కట్టలేదు, తన ఇంట్లోనే కుడుతుంది. తన ఊరికే ఆర్డర్ చేయాలని చెప్పి తన దగ్గర ఆర్డర్ చేశాను. ఈ లేస్ ఇదంతా తనే కుట్టింది. యాక్చువల్లీ వెరీ నైస్లీ డన్, బ్యూటిఫుల్లీ డన్. అండ్ ఇది యాక్చువల్లీ కరెక్ట్ ఈ స్టోర్కి కూడా వెళ్ళా.
రంగు రూప్ చెన్నైలో. సో ఇది విక్కుదేవు లెహెంగా అండ్ నేను కొన్ని కుర్తీస్ కొనుక్కున్నాను. యాక్చువల్లీ రంగ్ రూప్కి వెళ్ళినప్పుడు నన్ను ఒక ఫాలోవర్ వచ్చి చెప్పింది. యాక్చువల్లీ ఎక్కడ వండాలి ఇండియా ట్రిప్లో చాలా యాజ్ ఐ హ్యావ్ ద తమిళ్ పేజ్ మెడ్రాస్ మామీస్ అండ్ తెలుగు అమ్మ అమ్ముడు చాలా మంది దే రికగ్నైజ్ మీ. సో రంగ్ రూప్లో కూడా ఒక ఆమె వచ్చి షీ సెట్ షీ ఫాలోస్ మెడ్రాస్ మామీస్. సో మీరు మెడ్రాస్ మామీస్ కదా అంటే నేను అవునని తను అడిగింది మీ రీయూనియన్ ఎలా జరిగిందని. ఐ వాజ్ లైక్ వా వాళ్ళు అంత బాగా ఫాలో అవుతున్నారు. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. చాలా దిక్కు కంచి నేను వరమహాలక్ష్మి స్టోర్కి వెళ్ళాను. అక్కడ ఒక తెలుగు తన అమ్మ అమ్ముడు అడిగి తను యాక్చువల్లీ ఏం తెలుసా అనింది మీరు ఇన్స్టాలో ఉంటారు కదా అంటే అవునంటే ఈ కిట్టి పార్టీలు ఎక్కువ వీడియో పెడుతుంటారు మీరే కదా అనింది. సో తన అమ్మ అమ్ముడు ఫాలోవర్ వరమహాలక్ష్మిలో తెలుగు వాళ్ళే. సో మీరు కానీ వీడియో చూస్తున్నట్టు అయితే లైక్ చేయండి, మీరు కాకపోయినా లైక్ చేయండి. సో ఇవన్నీ నా కాస్మెటిక్స్ నేను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిన అదే కాస్మెటిక్స్ వెనక్కి తెచ్చుకున్నా. సో అగైన్ బట్టలు యాక్చువల్లీ నేను బెడ్షీట్స్ కొన్నా ఈసారి జైపూర్ థీమ్డ్ బెడ్షీట్స్. యాక్చువల్లీ ఆ బెడ్షీట్స్ కానీ ఇండియాలోనే ఉంది వెయిట్ సరిపోలేదని పిల్లోస్ వరకు తెచ్చాను. యాక్చువల్లీ ఆ బెడ్షీట్స్ ఏం చేశానంటే మాకు సరిపోదని చెప్పి దానికి ఎక్స్ట్రా క్లాత్ కుట్టడానికి ఇచ్చాను, మా అక్కలు ఇచ్చిన ఐడియా. సో దిస్ ఇస్ వన్ బెడ్షీట్. మా ఆయన పెద్దగా ఇండియా బెడ్షీట్స్ నచ్చవు కదా, నాకు ఇష్టం అట్లీస్ట్ గెస్ట్ రూమ్లో అయినా డిఫరెంట్గా బాగుంటుంది. సో దీస్ ఆల్ ఆర్ ద మై డ్రెస్సెస్ అండ్ అన్నీ అయిపోయింది. ఇంకా హ్యాండ్ లగేజ్ ఉంది, దాంట్లో కొన్ని జ్యువెల్స్ మెటల్స్ ఉన్నాయి, అవి పెద్ద చూపించాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ బ్లాగ్. సో ఇక్కడతో నా ఇండియా ట్రిప్ మొత్తం అయిపోయింది. దీని తర్వాత అన్ని మళ్ళీ విల్ కమ్ బ్యాక్ టు ఆల్ యూఎస్ బ్లాగ్. సో మై ట్రిప్ వాజ్ సో మచ్ ఆఫ్ ఫన్. బట్ ఈసారి ఫస్ట్ టైం నేను మా ఇంట్లో పెద్దగా లేను, 3 weeks అయినా తిరుగుతూ ఉన్నాను. నేను ఎప్పుడు ఇలా ఉండను, నేను యాక్చువల్లీ చాలా వరకు ఇంట్లోనే ఉంటాను. బట్ దిస్ ఇస్ one of a memorable trip because of my reunion. So thank you so much for watching. Amma Ammadu.